గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విశ్వేశం మాధవం డుండిం దండపానిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. తీర్థదండమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పాండవులు ద్రౌపది వివాహం అయింది. వివాహానికి ముందే ధౌమ్యుణ్ణి పురోహితుడిగా తీసుకున్నారు. గంధర్వుడు చెప్పాడు, మీరు వెంటనే ఒక పురోహితుడిని ఏర్పాటు చేసుకోండి, అప్పుడు మీకు సకల విధాల శుభాలు కలుగుతాయి, రాజ్యప్రాప్తి జరుగుతుందని చెప్పాడు. ఆ ప్రకారంగా వారు ధౌమ్యుణ్ణి పురోహితుడిగా ఏర్పాటు చేసుకున్నారు. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించాడు. ద్రౌపదితో తల్లిగారి ఆనతి మేరకు వ్యాసదేవుల యొక్క ఆదేశం మేరకు 5 భర్తలు 5 పాండవులు కూడా ద్రౌపదిని భార్యగా స్వీకరించారు. ఈ విషయం తెలిసినటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపించాడు. విదురుడు వారు పాండవుల్ని కుంతితో సమేతంగా ద్రౌపదితో సమేతంగా హస్తినాపురాన్ని తీసుకువెళ్ళారు. అక్కడ ధృతరాష్ట్రుడు సంతోషించాడు. సంతోషించి, నాయనా, నా కుమారులు దుష్ట స్వభావం కలవారు, అందువల్ల మీరు వాళ్ళు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నీకు ఖాండవప్రస్థం ఇస్తున్నాను, అక్కడ నువ్వు వెళ్ళి తమ్ములతో కలిసి సుఖంగా రాజ్య పరిపాలన చేసుకొని సుఖంగా ఉండవలసింది అని చెప్పాడు. పెత్తండ్రి గారి ఆదేశం మేరకు ధర్మరాజు అక్కడికి వెళ్ళడము, ఖాండవనం ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఇంద్రప్రస్థ నగరం నిర్మాణం చేసి అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో నారదులు వారు వచ్చారు. వచ్చి ఈ ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదికి పాండవులకి ఆశీర్వచనం అందజేశారు. అందజేసిన తర్వాత దీనికి ముందు జనమేజయుడు అడిగాడు వైశంపాయనుల వారిని, 5 భర్తలతో ఉన్నటువంటి ద్రౌపది విషయంలో ఏమీ ఇబ్బందులు రాలేదు కదా, వారేమీ అభిప్రాయ భేదాలు అవి రాలేదు కదా అంటే, నాయనా, ఈ విషయంలో నారదుల వారి ఉపదేశం ఉందయ్యా అని చెప్పారు. ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు ధర్మరాజు. సత్యధర్మపరాయణుడు ధర్మరాజు పాండునందనుడు. అతని సోదరులు కూడా సత్యధర్మపరాయణులు అనేటువంటి కీర్తి లభించింది ధర్మరాజుకి. సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు. ఒకరోజు పాండురాజు యొక్క కుమారుడైనటువంటి ధర్మరాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రాజ్యసభలో భవనంలో నారద మహర్షి వారు వచ్చారు. వారు నక్షత్రాల్లో కూడా వ్యాపించినటువంటి వారు. చంద్ర సూర్యకాంతితో ఉండేటువంటి మహర్షులందరూ కూడా సేవిస్తూ ఉంటారు నారదుల వారిని. గరుత్మంతుడు ఎలా సంచరిస్తూ ఉంటాడో అటువంటి సంచారం నారదుల వారిని. సామాన్యులు కాదు నారదులు.
తాపసులు కానటువంటి వారు వారి దర్శన భాగ్యాన్ని పొందరు. తపశ్శక్తి సంపన్నులు మాత్రమే దర్శన భాగ్యం పొందుతారు నారద మహర్షి వారు. అటువంటి వారు వారిని మనం మన చలనచిత్రాల్లో ఇత్యాదుల్లో అనేక రకాలైనటువంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలు అవి చేసి చాలా దోషం, అది అపచారం. అటువంటి నారద మహర్షి వారు వచ్చారు. ఎవరయ్యా వారు? అందరి చేత పూజింపబడేటువంటి తపశ్శక్తి సంపన్నుడు నారదులు వారు. అందరిలోనే కూడా పరమాత్మనే దర్శించేటువంటి తత్వం ఉన్నటువంటి నారదులు వారు సభలో అడుగుపెట్టారు. వేదాంత శాస్త్రవేత్త వారు, అంటే సైంటిస్ట్ అనమాట. వేదాంత శాస్త్రంలో సైంటిస్టు అంటే ఎన్నో పరిశోధనలు చేసి ఆ తత్వాన్ని అవగతం చేసుకుని తత్వాన్ని అందరికీ తెలియజేసేటువంటి వాడు శాస్త్రవేత్త. సర్వ విద్యల్లోని కూడా ఆరితేరినటువంటి వారు. బ్రహ్మ తేజస్వి, బ్రహ్మచారి పుత్రుడు వారు, బ్రహ్మ తేజస్వి. వారు ఎప్పుడు చెప్పినా ఏమిటి చెప్తారా అంటే నీతి చెప్తారు, నీతి బోధ చేస్తారు, హితాన్ని చెప్తారు. హితము ప్రియము, ప్రియమైనది లాభమే చేకూర్చదు, నష్టం కూడా చేస్తుంది. హితమైనది వినడానికి కటువుగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు, కానీ హితం చేస్తుంది, అంటే మనకి మంచిని చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు ఈ సమయంలో ఇది తినకూడదయ్యా అంటారు, అది హితం తోడు చెప్పారు. వాడి ప్రియంగా ఉన్నవాడు నీకు ఎలా నీకు ఇష్టం కదా నువ్వు తిని అంటాడు ప్రియం కోరేవాడు. హితం కోరేవాడు నువ్వు ఈ సమయంలో ఇది తినకూడదయ్యా, నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు ఈ తీపి పదార్థం తినకూడదు, తినడం వల్ల నీకు ఆరోగ్యంగా పాడవుతుంది అనేటువంటి హితం చెప్పేవాడు చెప్తాడు. అందువల్ల హితము చెప్పేటువంటి వారు నారదుల వారు, ప్రియం చెప్పేటువంటి వారు కాదు. అదే రామాయణంలో ఉన్న మాట, లభతే సతతం ప్రియవాదిన. ప్రియం చెప్పేవాళ్ళు ఎప్పుడైనా దొరుకుతారు, ఎక్కడైనా దొరుకుతారు. బాగుంది ఇట్లా చెయ్యి అని చెప్పేవారు ఉంటారు. కానీ అయ్యా నువ్వు చేస్తున్న తప్పు, ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, శాస్త్ర సంబంధం రాదు, ఇది చెయ్యకూడదని చెప్పేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అందుకే వర్త శ్రోత దుర్లభ. చెప్పేవాడు ఉండడు, చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు. ఇవాళ మన సమాజంలో ప్రధాన సమస్య ఏంటంటే ధర్మరక్షణ చేస్తున్నటువంటి వారు కూడా అధర్మపరులని ఆశ్రయిస్తున్నారు, అధర్మపరులని ఆశీర్వదిస్తున్నారు. ఆనాడు భృగువంశస్థులు ఏ రకంగా బలిచక్రవర్తిని ఆశీర్వదించారో అలాగే ఆశీర్వదిస్తున్నారు. కటువుగా ఉన్నటువంటి సత్యాన్ని చెప్పడం లేదు, నాయన నువ్వు చేస్తున్న తప్పు, ఇది చెయ్యకూడదు, నువ్వు చేయవలసింది చెయ్యాలి, చేయకూడదు అనేటువంటి బోధించేటువంటి వాళ్ళు ఇవాళ కడువు అయిపోయారు. నాయకులు ఎంతమంది ఉన్నారు, నాయకులు అందరినీ ఆశ్రయిస్తారు, వీరు చెప్తే ఏదైనా వాళ్ళు చేస్తారు. ఎవరైనా చెప్తున్నారా? ఇంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, గురువులు, జగద్గురువులు, సద్గురువులు అందరూ ఉన్నారు. ఎవరైనా చెప్తున్నారా? అవినీతి పనికిరాదు, లంచగొండతనం పనికిరాదు, ఆశ్రిత పక్షపాతం పనికిరాదు, ప్రజలందరినీ సమానంగా చూడాలి, అందరికీ ధర్మబద్ధమైన పరిపాలన అందించాలి, న్యాయబద్ధమైన పరిపాలన అందించాలని ఎవరైనా చెప్తున్నారా? మనమైతే గమనించడం లేదు చెప్పినట్టుగా. అది అందువల్ల నారదుల వారు హితం చెప్తారు, నీతి చెప్తారు. నారదుల వారు వచ్చారు, ధర్మబలంతో పరమార్థ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు నారదుల వారు. అంటే నారదుల వారి వర్ణన చేస్తున్నారు. ఇదంతా కూడా నారదుల వారిలో ఉన్న గుణజనాలన్నీ చెప్తున్నారు. ఇక్కడ ఒక శుద్ధ హృదయంలో రజోగుణం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటారు నారదుల వారు. ఎప్పుడూ శాంత స్వభావంతో ఉంటారు. ఇక దేవతలు కానీ దానములు కానీ మనుషులు కానీ ఆయన పొందాలంటే ఎలా పొందాలి అంటే ధనం వల్ల కాదు, ధర్మం వల్ల మాత్రమే పొందగలిగేటువంటి వారు నారదుల వారు. ఈ సంసార భయం అనేది లేదు నారదుల వారికి. ఈ వైద్య ధర్మ మర్యాదని నెలకొల్పేటువంటి వారు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదాల్లో నిష్ణాతులు, న్యాయశాస్త్రం పూర్తిగా తెలిసినటువంటి వారు, పాపరహితులు అన్నారు. చాలా సమయం యాత్రలోనే గడిపేటువంటి వారు నారదుల వారు. ఇవన్నీ నారదుల వారి గుణగణాలు. స్వచ్ఛమైనటువంటి శిఖ కలిగి ఉన్నటువంటి వారు, మంచి సూక్ష్మమైనటువంటి సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించేటువంటి వారు, అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మవర్చస్సు ఉంది నారదుల వారిలో. ఇంద్రుని భవనంలో బృహస్పతి ప్రవేశించినట్టుగా, అంటే దేవతల గురువు బృహస్పతి,
బృహస్పతి ఇంద్ర సభలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ధర్మరాజు ఉన్నట్టు ధర్మరాజు పోలి తీరిన సభలోకి నారదులు వారు ప్రవేశించారు అని చెప్పారు. ఇంకా చెప్తున్నారు నారదుల వారి గురించి. సంహితాయాంత సర్వేషాం స్థితస్యోపస్థితశ్చ. అంటే సంహితలు ఉంటాయి, మనకి అనేకమైన సంహితలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, సంహితలు ఉన్నాయి, సంహిత పాఠం అంటారు. ఆ సంహితల్లో మానవ ధర్మాలు చెప్తారు. ఆ మానవ ధర్మాలన్నింటిలోని కూడా అపారమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వారు నారదుల వారు. గొప్ప విద్వాంసులు, సామవేదంలో ఉన్న ధర్మాలన్నీ తెలిసినటువంటి వారు, మంచి సామగానం చేసేటువంటి వారు. ఎవరైతే ముక్తిని కోరుతూ ఉంటారో అటువంటి వారికి ఉపాయాలు చెప్తారు నారదుల వారు. ధ్రువుడికి చెప్పారు, ప్రహ్లాదుడికి చెప్పారు, త్యాగరాజస్వామి వారికి చెప్పారు, వాల్మీకికి చెప్పారు, వ్యాసుడికి చెప్పారు. ఎవరికి చెప్పలేదు వారు? అందరికీ ఎవరైతే ముక్తిని కోరేటి ముక్తిపై ఆకాంక్షతో ఉంటారో అటువంటి వారందరికీ ఉపదేశం చేసి వారందరినీ సన్మార్గంలో ప్రవేశపెట్టి, భక్తి మార్గంలో ప్రవేశపెట్టి పరమాత్మ అనుగ్రహం పొందేటట్టుగా చేసేటువంటి ఏర్పాటు చేసేటువంటి మహనీయుడు నారదుల వారు. గురుస్థానం వారు. ధర్మశాస్త్రంలో ఎప్పుడు కూడా మనసును నిలిపేటువంటి వారు, శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వారు. అందువల్లే ఒక సమబుద్ధితో ఉంటారు, అందరి పట్ల సమానమైనటువంటి దృష్టి వారు. మరి దేవేంద్రుడు హిరణ్యకశిపుడి భార్యను తీసుకెళ్తూ ఉంటే ఆపినది ఎవరు? నారదుల వారు. నాయనా, తప్పు చేస్తున్నావు, ఆవిడ స్త్రీ, గర్భవతి, ఆమెని రకంగా తీసుకెళ్ళడం మంచిది కాదు. అందులోని ఆవిడ గర్భంలో ఎవరున్నారు? భాగవతోత్తముడు ప్రహ్లాదుడు రాబోతున్నాడు ఆవిడ గర్భం నుంచి అని దేవేంద్రుడు నచ్చజెప్పి అతన్ని పంపించి ఆమెని లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. గర్భస్థంలో ఉన్న ప్రహ్లాదుడికి బోధ చేశారు, జ్ఞానబోధ చేశారు, ఆత్మతత్వ విచారంతా కూడా నేర్పేశారు. ఇక ఎవరికైనా ఒక వేదం విషయంలో, వేదాంతం విషయంలో సంశయం వస్తే ఆ సంశయాన్ని తీర్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు, తీర్చేటువంటి వారు నారదుల వారు. అర్ధసైతంగా వ్యాఖ్యానం చేయడంలో ఎంతో పాండిత్యం ఉన్నటువంటి వారు. వేదం అధ్యయనం చేయడం వేరు, వేదాన్ని అర్థం చేసుకోవడం వేరు. ఆ వేదార్థాన్ని వ్యాఖ్యాన రూపంలో అందించేటువంటి కుశలత ఉన్నటువంటి వారు నారదుల వారు. ఎప్పుడు కూడా స్వభావం వల్ల మార్పు వస్తుంది. మనం ఏదైనా చేసేమంటే స్వభావం వల్ల చేస్తాము, లేదు ప్రభావం వల్ల చేస్తాం. వారు చెప్పారండి, వారు చెప్పిన తర్వాత నేను మార్చుకున్నానంటే వారి మాటల యొక్క ప్రభావం వల్ల నీలో మార్పు వచ్చిందనమాట. నేను ఇంతకుముందు చేయలేదండి, పాలన వారు ఎవరో చెప్పారు, చెప్పిన తర్వాత వారి మాటలు విన్న తర్వాత ఆ ప్రభావం వల్ల నాలో మార్పు వచ్చింది అంటాడు. అలా ప్రభావం వల్ల వచ్చిన మార్పు కాదు నారదుల వారిది. స్వభావంగా, సహజసిద్ధంగా, స్వభావంగా వారి స్వభావమే ధర్మం. ధర్మాచరణ, ధర్మ రక్షణ, ధర్మ ప్రబోధము, ఇదే వారి యొక్క స్వభావం. ఇక ఈ ఆగమాలు ఇవన్నీ కూడా ప్రయోగాలు కూడా చేసి చూపించేటువంటి శక్తి ఉన్నవారు. ఒకే అర్థం ఉన్నటువంటి శబ్దాలని అనేక అర్థశబ్దాలుగా వారు విసర్జించి అందరికీ తెలియజేసేటువంటి వారు. అనేక శబ్దాలను ఒకే అర్థంలో చెప్పడము, ఒకే అర్థాన్ని వివిధ శబ్దాల్లో చెప్పడము, ఇవన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. సర్వవర్ణాల విషయంలోని కూడా ఈ వర్ణాల మార్పు విషయంలో ప్రమాణభూతులు ఎవరంటే నారదుల వారు. ప్రమాణం ఎవరయ్యా అంటే నారదుల వారు చెప్పిన మాటే ప్రమాణం అన్నమాట, ప్రామాణికం. అన్ని వేళలోని కూడా సర్వవస్థాల ఎందుకు కూడా పూజనీయులు నారదుల వారు. ఇక ఈ అచ్చులు, హల్లులు, ఛందస్సు అంటే భాష గురించి చెప్తున్నారు. ఇప్పుడు నిఘంటువులు అవన్నీ కూడా ఇప్పుడు స్మరణ చేస్తూ ఉంటారు. అందులో ఉన్న నిజతత్వాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఈ అచ్చుల్లో ఏమిటి తత్వం ఉంటుంది? భగవతత్వమే. అది కూడా హల్లుల్లో భగవతత్వమే. అసలు వ్యాకరణానికి ఆది పరమశివుడు యొక్క డబరు. ఆ డబరు నుంచే శబ్దాలు బయటికి రావడము, అందునుంచే వ్యాకరణాలు, సూత్రాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. అటువంటి తత్వం అంతా కూడా తెలిసినటువంటి వారు. కేవలం ఈ అక్షరాలండి, ఈ ఆల్ఫాబెట్స్ అనుకోవడం కాదు, అందులో ఉన్న భగవతత్వము కూడా తెలిసినటువంటి వారు నారదుల వారు. అది అందరికీ తెలుపుతారు. తెలుసుకోవడం వేరు, తెలియపరచడం వేరు.
ఈ మానవుల హృదయాంతరాల్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఆయన వెతికి తీసుకుంటారట. ఇక సర్వ విధాలైన సంస్కారాన్ని కూడా వారు ఆచరిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు అందరికీ. వారు మాట్లాడేటువంటి వచనాల్లో ఏకత్వం ఉంటుంది, బహుత్వం కూడా ఉంటుంది. ఆ సాధన నైపుణ్యం అంతా కూడా కనిపిస్తుంది వారు మాట్లాడుతూ ఉంటే. పరమార్థాన్ని పరమాత్మ తత్వాన్ని వెంటనే గ్రహించేటువంటి శక్తి ఉన్నవారు వారు. తన మాటల్ని స్వరం ద్వారా, వర్ణం ద్వారా, అర్థాల ద్వారా అలంకరింపజేస్తారట. మాటల్ని అలంకరింపజేస్తారట, మాటలకి అలంకారం చేస్తారట. ఎలాగా? స్వరం ద్వారా, వర్ణాల ద్వారా, అర్థం ద్వారా ఆ మాటలకు కూడా అలంకారం చేస్తారట. ఎప్పుడు మనం వెళ్ళలేదు మాటలకి అలంకారం ఏమిటి, ఏదో మాట్లాడామనుకుంటాం. ఇది నారదుల వారి నుంచి తెలుసుకోవాల్సింది. ఇక ఇతరుల యొక్క అపరాధాలని వెంటనే గుర్తిస్తారు. అందుకే ఏ రాక్షసుల్లో ఏ అపరాధం జరిగినా వాడి మనసులో ఏదైనా ఒక చెడ్డు ఆలోచన ఉన్నా సరే వెంటనే గ్రహించేటువంటి వారు వెంటనే దేవతలు చెప్పి హెచ్చరించి, పరమాత్మని హెచ్చరించి ఆ రాక్షసుడి యొక్క అకృత్యాల నుంచి ప్రజలకి ముక్తి కలిగేటువంటి మార్గాన్ని చూపించినటువంటి వారు నారదుల వారు కదా. వారి ఇక్కడి నుంచి వర్తమానం తీసుకువెళ్ళి వేయడం కాదు, ఇక్కడ జరుగుతున్న అరాచకాలు స్వామివారికి నివేదించి, స్వామివారిని హెచ్చరిక చేసి, భక్తుల తరఫున వారిని అభ్యర్థించి, స్వామివారి అవతారం దాల్చి సద్భక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కాపాడేటువంటి పని చేయించేటువంటి వారు నారదుల వారు. ఈ ధాతువుల్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు. అంటే సంస్కృతానికి ధాతువులే ముఖ్యం. వారు 5 రకాలుగా అక్షరాల్ని, స్వరాల్ని కూడా విభాజన చేసి ప్రదర్శిస్తారు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా నారదుల వారిలోని ఉన్నాయి అని మనకి వ్యాసుల వారు ఇక్కడ తెలియజేశారు.